హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ ఈజీ వే టు స్పీక్ ఇంగ్లీష్. ఈ వీడియోలో మనం ఎప్పటిలాగానే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్సే మాకు మరికొన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం ఈరోజు నేర్చుకోబోయే టాపిక్లోని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూస్తే చూడండి. ఇక్కడ ఆమెకు ఉదయం త్వరగా నిద్రలేవటం అలవాటే. ఆమెకు ఉదయం త్వరగా నిద్రలేవటం అలవాటే. వారికి వారాంతాల్లో క్రికెట్ ఆడడం అలవాటే. అంటే వారికి వీకెండ్స్లో క్రికెట్ ఆడడం అలవాటే. నాకు రాత్రుల్లో పనిచేయటం అలవాటే. నాకు రాత్రుల్లో పనిచేయటం అలవాటే. మాకు ట్రైన్లో ప్రయాణించడం అలవాటే. మాకు ట్రైన్లో ప్రయాణించడం అలవాటే. ఆమెకు వంట చేయటం అలవాటే. ఆమెకు వంట చేయటం అలవాటే. ఈ విధంగా ఏదైనా ఒక పని చేయటం అలవాటే, లేకపోతే ఏదైనా ఒక పని చేయటం మాకు అలవాటు లేదు అని చెప్పడానికి ఎలా చెప్పాలో అనేది ఈ వీడియోలో చూద్దాం. దీనికంటే ముందు ఒక చిన్న రిమైండర్. చాలామందికి వొకాబులరీ మీద అవగాహన లేక మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తురాక తడబడుతూ ఉంటారు. ఓకే, అలాంటి వాళ్ళ కోసం ఇంపార్టెంట్ వొకాబులరీ ఏదైతే ఉందో ఒక 1000 వర్డ్స్ తీసుకొని ఆ 1000 వర్డ్స్కి ప్రతి ఒక్క వర్డ్కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా 5000 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇదంతా ఒక పీడిఎఫ్ అండి. ఓకే, ఈ విధంగా ప్రతి ఒక్క పదానికి కూడా ఒక 5 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఈ విధంగా 540 పేజీలు కలిగినటువంటి పీడిఎఫ్ ఫైల్ అండి. ఎవరైతే వొకాబులరీ మీద పట్టు సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పీడిఎఫ్ కోసం ఫస్ట్ కామెంట్లో ఉన్న లింక్ లేదంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఎలాగ చెప్పాలి, ఎలాంటి స్ట్రక్చర్ని యూజ్ చేయాలి అనేది చూద్దాం. ఇలాంటి వాక్యాలను మనం చెప్పాలంటే యూజ్ చేయాల్సిన స్ట్రక్చర్ ఏంటంటే మనకి మొదటగా సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ తర్వాత బీ ఫార్మ్స్ ఉండాలి. అకార్డింగ్ టు సబ్జెక్ట్ కనుక సింగులర్ సబ్జెక్ట్ అయితే ఈజ్ ఉండాలి, ప్లూరల్ సబ్జెక్ట్ అయితే ఆర్ ఉండాలి, ఐ అనే సబ్జెక్ట్కి మాత్రమే యామ్ ఉండాలి. వీటి తర్వాత మనకి యూజ్ టు ఉండాలి, దాని పక్కన వెర్బ్ ఐఎన్జీ ఫామ్ ఉండాలి ఈ స్ట్రక్చర్లో. ఓకే, ఒకవేళ మనం నెగటివ్స్లో చెప్పాలంటే ఈ బీ ఫామ్స్కి నాట్ అనేది యాడ్ చేస్తే మనకి నెగటివ్ సెంటెన్సెస్ తయారు చేయొచ్చు అనమాట. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఆమెకు ఉదయాన్నే నిద్ర లేవటం అలవాటే. ఆమెకు ఉదయాన్నే నిద్ర లేవటం అలవాటే అంటే షీ ఈజ్ యూజ్ టు వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. షీ ఈజ్ యూజ్ టు వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఇక్కడ షీ వచ్చింది కాబట్టి ఇక్కడ ఈజ్ అనే బీ ఫామ్ వచ్చింది. ఓకే, షీ ఈజ్ యూజ్ టు వేకింగ్ అప్. ఆమెకు నిద్ర లేవటం అలవాటే. ఎప్పుడు? ఎర్లీ, త్వరగా, ఇన్ ద మార్నింగ్, ఉదయాన్నే. ఓకే, ఒకవేళ ఆమెకు ఉదయాన్నే త్వరగా నిద్ర లేవటం అలవాటు లేదు అని చెప్పాలంటే ఇక్కడ ఈజ్కి మనం నాట్ యాడ్ చేస్తే చాలన్నమాట. షీ ఈజ్ నాట్ యూజ్ టు వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. షీ ఈజంట్ యూజ్ టు వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఆమెకు ఉదయాన్నే నిద్ర లేవటం అలవాట్లేదు. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే వారికి వారాంతాల్లో క్రికెట్ ఆడడం అలవాటే. వారికి వారాంతాల్లో క్రికెట్ ఆడడం అలవాటే అంటే దే ఆర్ యూజ్డ్ టు ప్లేయింగ్ క్రికెట్ ఆన్ వీకెండ్స్. దే ఆర్ యూజ్డ్ టు ప్లేయింగ్ క్రికెట్ ఆన్ వీకెండ్స్. ఇక్కడ దే వచ్చింది కాబట్టి అకార్డింగ్ టు సబ్జెక్ట్ మనం ఆర్ అనే హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేయడం జరిగింది. వారికి వారాంతాల్లో క్రికెట్ ఆడటం అలవాటు లేదు అని నెగిటివ్లో చెప్పాలంటే దే ఆరెంట్ యూజ్ టు ప్లేయింగ్ క్రికెట్ ఆన్ వీకెండ్స్. దే ఆరెంట్ యూజ్ టు ప్లేయింగ్ క్రికెట్ ఆన్ వీకెండ్స్. ఒకవేళ వాళ్ళకి క్వశ్చన్ అడగాలనుకోండి, వారికి వీకెండ్స్లో క్రికెట్ ఆడడం అలవాటేనా అని క్వశ్చన్ అడిగితే ఈ హెల్పింగ్ వెర్బ్ని సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొస్తే చాలు. అంటే ఆర్ దే యూజ్ టు ప్లేయింగ్ క్రికెట్ ఆన్ వీకెండ్స్, ఆర్ దే యూజ్ టు ప్లేయింగ్ క్రికెట్ ఆన్ వీకెండ్స్. వారికి వీకెండ్స్లో క్రికెట్ ఆడడం అలవాటేనా అని. ఈ విధంగా ఇంకా ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, ఇక్కడ నాకు రాత్రుల్లో పనిచేయడం అలవాటే. నాకు రాత్రుల్లో పనిచేయడం అలవాటే అంటే ఐ ఆమ్ యూజ్ టు వర్కింగ్ ఎట్ నైట్స్. ఐ ఆమ్ యూజ్ టు వర్కింగ్ ఎట్ నైట్స్.
నాకు రాత్రుల్లో పనిచేయడం అలవాటే. ఇక్కడ యామ్ అనే బీ ఫామ్ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ అయి ఉంది కాబట్టి. ఓకే, ఒకవేళ నాకు రాత్రుల్లో పనిచేయడం అలవాటు లేదు అని చెప్పాలంటే ఐఎమ్ నాట్ యూజ్ టు వర్కింగ్ ఎట్ నైట్స్. ఐఎమ్ నాట్ యూజ్ టు వర్కింగ్ ఎట్ నైట్స్. నాకు రాత్రుల్లో పనిచేయడం అలవాటే. నీకు రాత్రుల్లో పనిచేయడం అలవాటేనా అంటే ఆర్ యూ యూజ్ టు వర్కింగ్ ఎట్ నైట్స్, ఆర్ యూ యూజ్ టు వర్కింగ్ ఎట్ నైట్స్, ఈ విధంగా అనమాట క్వశ్చన్స్లోకి చేంజ్ చేయొచ్చు. ఇంకా ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, ఇక్కడ మాకు ట్రైన్లో ప్రయాణించడం అలవాటే. మాకు ట్రైన్లో ప్రయాణించడం అలవాటే అంటే వీఆర్ యూజ్ టు ట్రావెలింగ్ బై ట్రైన్, వీఆర్ యూజ్ టు ట్రావెలింగ్ బై ట్రైన్. ఓకే, అలవాటు లేదు అంటే వీ ఆర్ఎంట్ యూజ్ టు ట్రావెలింగ్ బై ట్రైన్. మాకు ట్రైన్లో ప్రయాణించే అలవాటు లేదు. మీకు ట్రైన్లో ప్రయాణించే అలవాటు ఉందా? ఆర్ యూ యూజ్ టు ట్రావెలింగ్ బై ట్రైన్, ఆర్ యూ యూజ్ టు ట్రావెలింగ్ బై ట్రైన్. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే ఆమెకు వంట చేయటం అలవాటే. ఆమెకు వంట చేయటం అలవాటే అంటే షీ ఈజ్ యూజ్ టు కుకింగ్, షీ ఈజ్ యూజ్ టు కుకింగ్. ఆమెకు వంట చేయడం అలవాటే. ఆమెకు వంట చేయడం అలవాటేనా అని క్వశ్చన్ అడగాలంటే ఈ షీ యూజ్ టు కుకింగ్, ఈ షీ యూజ్ టు కుకింగ్. ఆమెకు వంట చేయడం అలవాటు లేదు అని చెప్పాలంటే షీ ఈజ్ నాట్ యూజ్ టు కుకింగ్, షీ ఈజ్ నాట్ యూజ్ టు కుకింగ్. ఈ విధంగా అనమాట. ఇంకా ఎగ్జాంపుల్ చూస్తే వారికి కలిసి చదువుకోవటం అలవాటే, వారికి కలిసి చదువుకోవటం అలవాటే అంటే దే ఆర్ యూజ్ టు స్టడీయింగ్ టుగెదర్, దే ఆర్ యూజ్ టు స్టడీయింగ్ టుగెదర్. వారికి కలిసి చదువుకోవటం అలవాటే. మీకు కలిసి చదువుకోవడం అలవాటేనా అంటే ఆర్ యూ యూజ్ టు స్టడీయింగ్ టుగెదర్, ఆర్ యూ యూజ్ టు స్టడీయింగ్ టుగెదర్. వారికి కలిసి చదువుకోవడం అలవాటు లేదు అంటే దే ఆర్ నాట్ యూజ్ టు స్టడీయింగ్ టుగెదర్, దే ఆర్ నాట్ యూజ్ టు స్టడీయింగ్ టుగెదర్. ఈ విధంగా అనమాట. మాకు కారంగా ఉండే ఆహారం తినడం అలవాటే, మాకు కారంగా ఉండే ఆహారం తినడం అలవాటే అంటే వీఆర్ యూజ్ టు ఈటింగ్ స్పైసీ ఫుడ్, వీఆర్ యూజ్ టు ఈటింగ్ స్పైసీ ఫుడ్. మీకు కారంగా ఉండే ఆహారం తినడం అలవాటు లేదా అంటే ఆరెంట్ యూ యూజ్ టు ఈటింగ్ స్పైసీ ఫుడ్, ఆరెంట్ యూ యూజ్ టు ఈటింగ్ స్పైసీ ఫుడ్. మాకు కారంగా ఉండే ఆహారం తినడం అలవాటు లేదు అని చెప్పాలంటే వీఆర్ నాట్ యూజ్ టు ఈటింగ్ స్పైసీ ఫుడ్, వీఆర్ నాట్ యూజ్ టు ఈటింగ్ స్పైసీ ఫుడ్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. మీరు ఆ బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేస్తేనే మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.